నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు వైసీపీ పెద్దలు. మరి అవి ఎంతవరకు వెళ్తున్నాయంటే అబ్రాడ్ టూర్స్ వరకు వెళ్తున్నాయి. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? అందరు అభ్యర్థులను కూడా అలాగా టూర్స్తో చల్లబరిచేటువంటి అవకాశాలు సాధ్యమవుతాయా? అవి సక్సెస్ అవుతాయా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. అసలు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, పాపం అభ్యర్థుల్ని దొరకడమే కష్టం. అంటే ఉన్న అభ్యర్థులు కూడా జగన్ పిలుస్తుంటే, సీఎం హోదాలో ఉండి పిలుస్తుంటే ఎవరు మాట్లాడడానికి, కలవడానికి కూడా ఇష్టపడట్లేదు. రాజ్యసభ ఎన్నికలేమో దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి. అభ్యర్థులందరూ సుముఖంగా ఎవ్వరూ లేరు. సో వాళ్ళని ఊరడించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ పెద్దలు. సో అందులోనే అబ్రాడ్ టూర్ ప్లాన్స్ కూడా ఆఫర్ చేసేటువంటి ఛాన్స్లు ఉన్నాయి అని మాటలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే అభ్యర్థులు ఇలాగ టూర్స్తో మభ్యపెట్టి మళ్ళీ వాళ్ళ వైపు మొగ్గు చూపేటువంటి విధంగా మార్చుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉందంటే, ఆంధ్ర రాష్ట్రంలో సహజంగానే 151 స్థానాలు వచ్చినాయి. ఒక 5 వాళ్ళకి వచ్చారు 156 మంది. సరే, 4 వాళ్ళ నుంచి పక్కకెళ్ళారు, అంటే 152 మంది. ఇలా ఈ పరిస్థితిలో ఎలా ఉంటుందంటే, ప్రభుత్వం మీద చిన్న చిన్న వ్యతిరేకత ఉన్నా కూడా తిరిగి ఒక 120 115 స్థానాల్లో మళ్ళీ వచ్చి అధికారంలో వస్తాము అనే అభిప్రాయం ఉండేది గతంలో. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి 156 మందిలో 4 వెళ్ళిన తర్వాత 152 మంది. ఈ మధ్య ఒక 5 జారుకున్నారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళకి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవటం ఒకటి, లేదు మీరు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని తిడితేనే మీకు స్థానాలు ఉంటాయి అని చెప్పిన విధానం వల్ల వాడు దానికి అంగీకరించకుండా కొంతమంది తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు, కొంతమంది ఏమో తటస్థంగా ఉన్నారు. శాసనమండలి సభ్యులు, అలాగే లోక్సభ సభ్యులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరారు, ఇంకొంతమంది చేరటానికి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాజ్యసభ జరగబోయే ఎన్నికల్లో మొన్న 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో జరిగినటువంటి పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని 4 కాబట్టి అందులో పెద్ద వాళ్ళకేమి ఇబ్బంది జరగలేదు. కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళు గెలవాలి అంటే తెలుగుదేశం పార్టీ రమారమి 26 మంది వాళ్ళకి మద్దతు తెలపాలి వాళ్ళున్న పరిస్థితుల్లో. ఈ పరిస్థితుల్లో వాళ్ళకున్నటువంటి సమాచారం ఏంటంటే సుమారు 60-70 మంది శాసనసభ్యులు వ్యతిరేకంగా ఉన్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటైపోతున్నారని, ఎట్లా ఓటేసి ప్రతిపక్షం కనుక రాజ్యసభ స్థానం సంపాదించుకుంటే వీళ్ళకి ఉండ పరువు కాస్త పోయి అడుగుబడుగుండాళ్ళు కూడా పలాయనవాదం చిత్తగిస్తారు, ఈ పార్టీకి పోటీ చేయడానికి ముందుకు ఎవరు రారు, కొత్త అభ్యర్థులు తప్ప అనే ఆలోచనతోటి వాళ్ళు ఉండి కొంచెం ముందస్తు చర్యల్లో భాగంగా ముందుగానే మేలుకొందాం అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ విదేశాలకు పంపిస్తే సహజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకేసారి ఉంటారు కాబట్టి ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడుకునే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళందరూ రేపు ఎన్నికలు అంటే ఫిబ్రవరి 27న జరిగే రాజ్యసభ ఎన్నికల నాటికి తిరిగి తెచ్చుకుంటే ఒకళ్ళు కూడా జారిపోకుండా ఉంటారని చెప్పని వాళ్ళ అభిప్రాయం. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ పాటికే మాట్లాడుకోవాల్సిన వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఎవరెవరైతే రేపొద్దున రాజ్యసభలో వాళ్ళకి ఓట్లేస్తారో వాళ్ళు మాత్రం ముందుగానే ఒక నిశ్చయానికి వచ్చున్నారు. సహజంగా నాకు ఉన్నది ఏంటంటే, వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఎవరైతే తీసుకుని వెళ్తున్నారో వీళ్ళు, అందుట్లో వాళ్ళకి ఎవరైతే అనుమానంగా ఉన్నారో వాళ్ళందరినీ విదేశాల్లో అట్టి పెడతారేమో నాకు అనుమానం. ఓకే, ఆ విధంగా కూడా చేయొచ్చు వాళ్ళు. అలా చేసినప్పుడు సహజంగానే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఓట్లు ఇస్తే వాళ్ళని రాయకుండా చేస్తే సరిపోయింది అని భావిస్తున్నారు. ఆ విధంగా కూడా వాళ్ళు ముందుగా తెలివిగానే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారైతే నేను భావించాలి. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా ఈ ప్రభుత్వానికి వాళ్ళని అవమానం చేశారు తీవ్రంగా. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని, జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న వ్యతిరేకతని శాసనసభ్యులను బలిపస్తులు చేశారు. కాబట్టి శాసనసభ్యులు కోపంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ ప్రలోభాలకు లొంగకుండా విదేశాలకు వెళ్లకుండా ఉంటారని అయితే నేను భావిస్తున్నా. వెళ్తే మాత్రం నాకు తెలిసి అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియాకి రానివ్వరు, అవకాశం లేకుండా చేస్తారు వాళ్ళు. ఓకే, చాలు కదా, ఒక్కరోజు వాళ్ళు అక్కడి నుంచి ఎన్నికల రోజు రాకుండా తర్వాత వస్తే వచ్చిన నష్టమేం లేదు కదా, వాళ్ళకి లాభమే కదా అది. అలాంటి వ్యూహాలు కూడా పనగలరు. అందుకోసమే ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళు విదేశాలకు పంపిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. వాళ్ళకు ఒప్పందింది కాబట్టి పలానాళ్ళు
మన మీద అసమ్మతిగా ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకంగా ఓటు అయిపోతున్నారు అని చెప్పని. ఇప్పుడు మొన్న వాళ్ళకి ఎవరికైతే పిలిచి మాట్లాడదాం అనుకున్నారో వాళ్ళందరూ కూడా అందుబాటులో లేరు కదా. అట్లానే విదేశాలకు వెళ్ళే ప్రక్రియలో అందుబాటులో లేకుండా ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. ఈవెన్ అసెంబ్లీ సమావేశాలు ముగిసే టైంకి కూడా ఎవ్వరూ రాలేదు. అసలు మరీ అన్యాయం. ఇంతవరకు భారతదేశంలో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కోరం లేక సభను వాయిదా వేయటం అనేది. అంటే కోరం అంటే 18 మంది శాసనసభ్యులు ఉండాలి. 18 మంది, 175 మంది కదా, అంటే 18 మంది ఉండాలి. 10వ వంతు కూడా లేకుండా ప్రతిపక్షాల వాళ్ళు వచ్చిన తర్వాత 10వ వంతు కూడా లేకుండా ఉన్నారు అంటే దాని అర్థం చేసుకోవాలి ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం మీద. అది చివరి సమావేశాలు. సహజంగా ఎట్లా ఉంటుందంటే చివరి సమావేశాల్లో ఆగిపోయిన బిల్లుల గురించి కావచ్చు, మామూలుగా ఏదైనా రావాల్సినవి ఉంటే నిధుల గురించి మంత్రులతోటి ముఖ్యమంత్రులతోటి మాట్లాడుకోవడానికైనా వస్తారు. సహజంగా అవకాశం ఉండి కూడా వాళ్ళు రాలేదు అంటే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది మనం వచ్చిన ఉపయోగం ఎటు లేదు. అంటే రాకపోవడం, వచ్చినా కానీ మంత్రులు జయరాం గారు కానీ మంత్రుల ఎవరి చేతుల్లో ఏమని చెప్పండి. చివరికి వాళ్ళు మాట్లాడుకోవడానికి లేకపోతే వాళ్ళకి సంబంధించింది ఏ చిన్నది ఆమోదం తెలపాలన్నా కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే రావాల్సిందే. స్వతంత్రంగా ఏ మంత్రి గారు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు కదా. అంత తెగింపు మంత్రుల దగ్గర కూడా ఏం లేదు. చివరిలో కూడా ఆ తెగింపు ఊరిలో కనపట్టలేదు. కాబట్టి ఒకవేళ వీళ్ళు ఏదన్నా ఫలానది వాళ్ళకి రావాల్సినటువంటి బాకీలు ఉన్నాయి, వాళ్ళు పనులు చేసి ఉన్నారు గుత్తేదారులు, వాళ్ళకి చెల్లించండి అని అన్నా కూడా అది ఆగిపోతాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకు ఎందుకులే చూద్దాం, ఇంత జరిగిన తర్వాత చివరి రోజులో మనం ఒరగబెట్టేదే ఉంది, ఈ ఒక్క రోజులో ఏమైనా ప్రజలు మారతారని చెప్పని వాడు కూడా భావించి మనం ఎందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రాలేదని మాత్రం భావించాల్సి వస్తుంది. అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు అలానే ఉన్నారు, ఎంపీ అభ్యర్థులు కూడా అలానే ఉన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పిలిచినా కానీ ఆఫీస్కి రాకపోవడం, అసలు మాట్లాడడానికి అసలు లిటరల్లీ రెస్పాండ్ అసలు అవ్వట్లేదని ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. ఈవెన్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చినా కానీ అక్కడ ఎవరైతే అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళని జగన్ మాట్లాడి ఊరడించారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఊరించారు అని చెప్పేసి అని గమ్మున అయిపోయి మళ్ళీ అగైన్ కంటిన్యూ అవుతారా వైసీపీలో, లేకపోతే ఈ విదేశీ టూర్లు ఏవైతే ఉన్నాయి దీనికి ప్రలోభాలకి గురవుతారా? అసలు ఏమవ్వచ్చు అంటారు వైసీపీ నాయకులు? అంటే వీళ్ళకి అర్థం కాని ఏంటంటే మామూలుగానే ఒక ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణం చేసేటప్పుడు కొంచెం మరి అతను విసుగు చెంది కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు కోపాధికుడై కావచ్చు, ఒక మాట అన్నాడు అనుకోండి, అతనితో మాట్లాడటానికి సహచరులు ముందుకెళ్ళరు. ఎందుకంటే నన్ను ఈ మాట అంటాడా, ఇన్ని రోజుల నుంచి కలిసి ఉన్నాం అని చెప్పి ముభావంగా ఉంటారు. అట్లాంటిది ఒక శాసనసభ్యుడు అయ్యి ఉండి 2 లక్షల మంది ఓటర్లకి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి అవమానం జరిగితే అంత తేలిగ్గా తీసుకుంటాడని అయితే నేను భావించట్లేదు. ఇప్పుడు దాకంటే అధికారం చేతిలో ఉంది. ఒకవేళ 10 మంది 20 మంది ఎదురు తిరిగినా ఉపయోగం ఏం లేదు. లేనిపోయిన ఇబ్బందులు మనకి 151 మంది ఉన్నారు కాబట్టి, ఇందులో 50-60 మంది ఎదురు తిరిగినా కూడా ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కాబట్టి చూద్దాం చివరిదాకా అని చెప్పని ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. ఇప్పుడు అవకాశం లేదు కదా, వాళ్ళు ఒరగబెట్టేది ఏమి లేదు, ఇప్పుడు జరిగేది ఏమి లేదు. మరి వాళ్ళకి అసలు మీరు పోటీ చేసే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వనప్పుడు వాళ్ళు ఎందుకు గమ్మునుంటారు? ఆయనకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు దాకా ఆయన సాగించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళకి అవకాశం, ఇప్పుడు ఆయన మామూలుగా ఆట ఆడుకున్నాడు, వీడు ఇప్పుడు చెడు కూడా ఆడుకుంటున్నారు. తేడా అదే. సో ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. మరి అందులోనే ఎమ్మెల్యేల వాళ్ళకి రిటర్న్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఇప్పుడు దాకా వాళ్ళు అనిపించింది అది ఇచ్చేస్తారా, లేకపోతే దానికి ముందు వీళ్ళు ఊరడించేటువంటి వాటికి సంబంధించి విదేశీ టూర్లకు సంబంధించి అక్కడే ప్రలోభాలకు గురైపోయి అక్కడే ఆగిపోతారనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, అంకమరావు గారు. థ్యాంక్ యూ.